ఈ హెడ్డింగ్ చూడగానే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడేమో అనుకోకండి. మద్య నిషేధం అనేటువంటిది ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాస్తవంగా దశల వారీగా ఏడాదికి 20% చొప్పున 5 ఏళ్లలో 5-20 100% షాపులు తీసేసి ఒక్క 5% కొత్తగా, అది కూడా స్టార్ హోటల్ రేట్లకి మాత్రమే అందుబాటులో ఉండేటట్టు చూస్తాను. మానవత్వం లేని మనిషి చంద్రబాబు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, మహిళల తాళ్ళు తెగుతున్నాయి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మద్య నిషేధాన్ని అయితే మధ్యలోనే వదిలేశారు. కరోనా టైంలో మందు తాగడం మానేసినటువంటి మందు బాబులు కరోనా అయిపోగానే మళ్ళీ మందు తాగడం అలవాటు చేయించడం ద్వారా ఇక మద్య నిషేధ స్ఫూర్తి అనేది పక్కకు వెళ్ళిపోయింది. అయితే దాన్ని ప్రతిగా మేము వస్తే మద్య నిషేధం చేస్తామని చెప్పాల్సినటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా అంతకంటే చీప్గా మందు అమ్ముతామంటున్నారు తప్పించి, క్వాలిటీ మందు చీప్గా అమ్ముతామంటున్నారు తప్పించి మద్య నిషేధం చేస్తామంటలేదు. అందువల్లనే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ లేని దరిద్రం దాపురించింది. 25,000 కోట్ల రూపాయలు సంపాదన మద్యం మీద నుంచి వస్తుంటే అది వదులుకుని ప్రభుత్వాలు నడపడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన టైంలో 16,000 వచ్చేది, వీళ్ళ టైంలో 25,000 వచ్చేది. కాబట్టి అది వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే కనీసం ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటే ఏదో ఒక నాటికన్నా ఆలోచన వస్తుందేమో, అది కూడా మహిళలు అడగాలి. మహిళలు తాజాగా రోడ్డెక్కారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్ ఇప్పుడు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న మహిళలు మండిపడ్డారు. ఇప్పటికైనా మద్య నిషేధం చేయాలంటూ విజయవాడ సమీపంలో ఆందోళన చేశారు. గురువారం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జక్కంపూడి కాలనీలోని బార్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో బార్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మహిళలను హెచ్చరించారు. ఇది అక్కడ జరిగినటువంటిది. ఇట్లాంటి కార్యక్రమాలు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా అంటోంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏమన్నా మద్య నిషేధపు డిమాండ్ ఏమన్నా తెర మీద గట్టిగా వచ్చేలా చూస్తారని చూడాలి.